అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ కవి పలమనేరు బాలాజీ సార్ రచించిన లోపలేదో కదులుతున్నట్టు అనే కవితా సంపుటి నుంచి నాకు నచ్చిన కవితా శీర్షిక దుఃఖంలో ఉన్నప్పుడు అంతే. ఏమీ కనపడదు, ఏమీ వినపడదు, ఏమీ గుర్తుండదు. దుఃఖంలో ఉన్నప్పుడు అంతే. దగ్గర వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు, పరాయి వాళ్ళు దగ్గర వాళ్ళు అయిపోతారు. దూరమైన వాళ్ళు ఇంకా దూరం అయిపోతారు, దూరమై దగ్గరైపోతారు. మనుషులు వదులు కావడం, మనుషులు పట్టు బిగించడం, మనుషులు మనసుకు దగ్గర కావడం, మనుషులు కలవడం, కలగలిసిపోవటం, విడిపోవటం, దాక్కోవడం, స్నేహం పోగొట్టుకోవడం, దయని, ఔన్నత్యాన్ని, పిరికితనాన్ని, లోభత్వాన్ని, కఠినత్వాన్ని, మెతకదనాన్ని దుఃఖిస్తున్నప్పుడే తెలుసుకుంటాం. మనం ఎవరో తెలుసుకుంటాం, మనతో ఎవరో తెలుసుకుంటాం. అర్థమైనవి, అంగీకరించలేనివి, ఉల్లిపొరలా కప్పబడినవన్నీ గ్రహింపులోకి రావడమే దుఃఖం. జీవావరణం కాదు, దుఃఖావరణమే మనిషికి అసలైన ఆసరణ. జీవావరణం కాదు, దుఃఖావరణమే మనిషికి అసలైన ఆసరా. దుఃఖంలో ఉన్నప్పుడు అంతే. దుఃఖం తప్ప ఏదీ పట్టదు, దుఃఖం తప్ప ఏదీ రుచించదు. ఒక్కో దుఃఖం తర్వాత మనిషి ఒక్కోలా పునర్జన్మిస్తాడు. ఒక్కోసారి ఏకాకి అవుతాడు, ఒక్కోసారి సమూహం అవుతాడు. దుఃఖం అంటే మరేమిటో కాదు, ఒక నిదుర, ఒక మెలకువ, లేదా సగం నిద్ర, సగం మెలకువ, ఒక మైమరపు, లేదా ఒక మేల్కొలుపు. ఒక్క మాట, ఒకే మాట. దుఃఖిస్తున్నప్పుడే మనిషి ఖాళీ అవుతాడు. మనిషి పరిపూర్ణుడవుతాడు. మనిషి అవుతాడు. ధన్యవాదాలు.